హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 15th చాప్టర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 15.2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ 3, 4, 5, A, 7 ఈజ్ డివిజిబుల్ బై 3, సప్లై ది మిస్సింగ్ డిజిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ. ఇక్కడ 5 డిజిట్ నెంబర్ ఉంది. 5 డిజిట్ నెంబర్లో 10th ప్లేస్లో ఉండే నెంబర్కి బదులుగా ఏ అనే లెటర్ ఇచ్చారు. ఆ నెంబర్ మొత్తం డివిజిబుల్ బై 3తో డివిజిబుల్ అవ్వాలి. అయితే ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉన్నట్లయితే 3తో డివిజిబుల్ అవుతుంది అనేది కనుక్కోవాలి. సో మనకి లెక్క చేయాలి అంటే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలిసి ఉండాలి. ఇచ్చిన నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేసినట్లయితే ఆ వచ్చే ఆన్సర్ 3తో డివిజిబుల్ అయితే మనకి ఇచ్చిన నెంబర్ మొత్తం కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు యాడ్ చేద్దాం. 3, 4, 5, A, 7. ఏ ప్లేస్లో ఉండే నెంబర్ తెలియదు కాబట్టి మిగిలిన డిజిట్స్ని యాడ్ చేసినట్లయితే 3 + 4 + 5 + 7 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 7, 7 5 12, 12 7 19. సో 19 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. అదే ఈ 19కి ఎంత యాడ్ చేస్తే, అంటే సపోజ్ 2 యాడ్ చేసామనుకోండి 21 వస్తుంది. 21 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 7s 21. సో మనకి ఏ ప్లేస్లో 2 ఉంచవచ్చు, లేదా 19కి 5 యాడ్ చేసినట్లయితే 24 వస్తుంది. ఈ 24 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. లేదా 19 ప్లస్ ఇంకొక 3 అంటే 8 కనుక యాడ్ చేసినట్లయితే 27 వస్తుంది. ఈ 27 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ ఏ ప్లేస్లో మనం 2 కానీ 5 కానీ 8 కానీ ఉంచినట్లయితే ఈ నెంబర్ మొత్తం కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఏ వాల్యూ, సో A is equal to 2 or 5 or 8. So the number 3, 4, 5, 2, 7 or 3, 4, 5, 5, 7 or 3, 4, 5, 8, 7 are divisible by 3. సో 3 యొక్క రూల్ తెలుసున్నట్లయితే కనుక ఈ లెక్కను మనం ఈజీగా చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ 2, 7, 9, 1, A ఈజ్ డివిజిబుల్ బై 9, సప్లై ది మిస్సింగ్ డిజిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ. ఇది కూడా ఫస్ట్ ప్రాబ్లం లాంటిదే. దీనికి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ కనుక తెలుసున్నట్లయితే ఏ వాల్యూ ఎంతో కనుక్కోవచ్చు. సో 2, 7, 9, 1, A ఈ నెంబర్ కనుక 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏ ప్లేస్లో ఎంత ఉండాలనేది కనుక్కోవాలి. 9 యొక్క డివిజిబిలిటీ రూలు, సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 9, దెన్ ది గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. సో ఫస్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ కనుక్కుందాం. 2 + 7 + 9 + 1 ఏను వదిలేసి వీటి వరకు సమ్ చేసినట్లయితే 2 + 7 9, 9 + 9 18, 18 + 1 19. సో 19 అనేది 9తో డివిజిబుల్ అవ్వదు. దీనికి 1 కనుక యాడ్ చేసినట్లయితే 20 అవుతుంది. 20 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. 19కి 2 యాడ్ చేసినట్లయితే 21. 21 కూడా 9తో డివిజిబుల్ అవ్వదు. 19కి 3 యాడ్ చేసినట్లయితే 22. 22 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. 19కి 4 యాడ్ చేసినట్లయితే 23. 23 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. సో ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కావడం కోసం నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. మనం డైరెక్ట్గా 19కి ఏ నెంబర్ యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 9తో డివిజిబుల్ అవుతుంది అనేది కనుక్కొని ఏ బదులు డైరెక్ట్గా అది కూడా రాసుకోవచ్చు. ఇది అర్థం కావడం కోసం మాత్రమే. సో 24 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. 19 + 6 25. 25 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. నెక్స్ట్ 19 + 7 కనుక ఉన్నట్లయితే 26. 26 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. 19 + 8 27. 27 ఈజ్ డివిజిబుల్ బై 9. సో మనం 19కి ఒక 8 యాడ్ చేసినట్లయితే 27 వచ్చింది. అంటే ఏ ప్లేస్లో కనుక 8 కనుక ఉంచినట్లయితే ఇక్కడ మనకి 19 ఇంకొక +8 27 వస్తుంది. 27 ఈజ్ డివిజిబుల్ బై 9. సో A ఈజ్ ఈక్వల్ టు ఈజ్ డివిజిబుల్ బై 9. 27 ఈజ్ డివిజిబుల్ బై 9. ఒకవేళ 19 + 9 ఉంచినట్లయితే 9తో యాడ్ చేసినట్లయితే 28 వస్తుంది. 28 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 9. సో A ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, రైట్ సమ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2, 3, 5, 9 and 10 ఆల్సో. ఈ 4, 5 టేబుల్స్లో క్యాన్సిల్ డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ని మనం రాయాలి.
ఆ రాసే నెంబరు 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి, 5తో, 9తో అండ్ 10తో కూడా డివిజిబుల్ అవ్వాలి. మనకి రూల్స్ అన్నీ తెలుసుంటే కనుక ఆ నెంబర్స్ రాయొచ్చు. 2, 5, 10కి రూల్స్ ఒకటే. యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్స్ చూసి అది 2తో, 5తో, 10తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పచ్చు. అలానే 3కి 9కి రూల్ ఒకటే. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, దెన్ ది గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, దెన్ ది గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. సో మనకి 5 టేబుల్లో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ రాయాలి. చూడండి, ఈ లెక్కకు మనం ఎల్సిఎం చేసినట్లయితే మనకి ఆ మల్టిపుల్స్ అనేవి తెలుస్తుంది. మొత్తం 5 టేబుల్స్ 2, 3, 5, 9, 10. ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఆఫ్, సో ఎల్సిఎం 2, 3, 5, 9, 10. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టేబుల్లో పోయే నెంబర్స్ 2 ఉన్నాయి కాబట్టి 2తో డివిజిబుల్ చేద్దాం. 2 1s 3తో క్యాన్సిల్ అవ్వదు. 5, 9, 2 5s 10. 2 5s ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 5 టేబుల్లో చూద్దాం. 1, 3, 5 1s 9, 5 1s. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అయ్యేవి ఉన్నాయి. 1 3 1s 3, 1 3 3s 9, 1. సో ఇక అన్నీ కూడా అన్ని 1లే వచ్చాయి. ఈ మిగిలింది ఇంకొక 3తో చేద్దాం. 1 1 1 1 1. ఇవి ఎల్సిఎం అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 × 5 × 3 × 3. 2 5s 10, 10 3s 30, 30 3s 90. సో 90 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా ఈ 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. 90 మల్టిపుల్స్ అంటే 92s, 93s, 94s, 95s, 450. ఇవన్నీ కూడా 2 తోటి, 3 తోటి, 5 తోటి, 9 తోటి, 10తో కూడా డివిజిబుల్ అవుతాయి. 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇవన్నీ 2తో డివిజిబుల్ అవుతాయి. నంబర్స్ అన్ని సమ్ చేసినట్లయితే 9 3తో డివిజిబుల్ అవుతుంది. 1 + 8 9, 3తో డివిజిబుల్ అవుతుంది. 2 + 7 9. ఇలా ఉన్న నెంబర్స్ అన్ని సమ్ చేసినట్లయితే వచ్చే నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్స్ అన్ని 3తో కూడా డివిజిబుల్ అవుతాయి. 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి 10తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఆల్రెడీ 90 యొక్క మల్టిపుల్స్ అంటే 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో ఇదే లెక్కని ఇంకొక నెంబర్ కనుక యాడ్ చేసి ఇచ్చినట్లయితే ప్రాసెస్ ఇదన్నమాట. ఇచ్చిన నెంబర్స్ అన్నిటికీ ఎల్సిఎం చేస్తే ఆ వచ్చే ఆన్సర్ యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా మనకి ఏ నెంబర్స్ అయితే ఇచ్చారో ఆ టేబుల్స్ అన్నిట్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. సో 90, 180, 270, 360, 450 అండ్ సో 90 యొక్క మల్టిపుల్స్ అన్ని రాసుకోవచ్చు. ఆర్ డివిజిబుల్ బై 2, 3, 5, 9 అండ్ 10. నెక్స్ట్ 4th ప్రాబ్లం. 2a8 is a number divisible by 2. What might be the value of a? ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉన్నట్లయితే ఈ నెంబర్ మొత్తం కూడా 2తో డివిజిబుల్ అవుతుందో కనుక్కోవాలి. మనకి 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం 1s ప్లేస్లో ఉండే నెంబర్ని మాత్రమే చూసి మనం 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పచ్చు. ఇక్కడ ఏ అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉన్నప్పటికీ ఈ నెంబర్ మొత్తం కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఏ వాల్యూ 0 to 9లు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సో ఏ ప్లేస్లో 2a8, ఏ బదులుగా a is equal to 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏ నెంబర్ ఉంచినప్పటికీ కూడా ఈ 2a8 అనే నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. బికాజ్ ది నెంబర్ డివిజిబుల్ బై 2, ది నెంబర్ డివిజిబుల్ by 2 depends in its units place. సో యూనిట్స్ ప్లేస్లో ఉండే నెంబర్ చూసి మనం ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెప్పచ్చు. ఏ అనేది ఇక్కడ 10s ప్లేస్లో ఉంది కాబట్టి 10s ప్లేస్లో ఉండే నెంబర్ ఏ నెంబర్ ఉన్నప్పటికీ ఇచ్చిన నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఏ వాల్యూ 0 to 9 ఏ వాల్యూ అయినా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం. 50b ఈజ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. వాట్ మైట్ బి ది వాల్యూ ఆఫ్ b? b ప్లేస్లో ఏ నెంబర్ ఉన్నట్లయితే ఇచ్చిన నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది. 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం 1s ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే గివెన్ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. సో b మస్ట్ బి 0 or 5. సో దీనికి స్టెప్స్ ఏం రాయాలంటే అకార్డింగ్ టు ది డివిజిబిలిటీ రూల్ బై 5,
యూనిట్స్ ప్లేస్ మస్ట్ బి 0 ఆర్ 5. సో బి వాల్యూ ఈజ్ 0 ఆర్ 5 అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం. 2p ఈజ్ ఏ నంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 3. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ p? ఇక్కడ 2p అనే నెంబరు 2 తోటి 3 తోటి రెండింటితోనూ డివిజిబుల్ అవ్వాలి. అయితే p వాల్యూ ఎంత అన్నారు. 2 తోటి 3 తోటి రెండింటితో డివిజిబుల్ అవ్వడము అంటే అది 6తో కూడా డివిజిబుల్ అవుతుంది అని అర్థం. సో p వాల్యూ ఎంత అయినట్లయితే 2 and 3తో డివిజిబుల్ అవుతుంది అనేది కనుక్కోవాలి. సో 2p ఈజ్ ఏ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 3 అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్లో ఏ నెంబర్స్ ఉంటే డివిజిబుల్ అవుతుందో రాసుకుందాం. 2 వన్స్ ప్లేస్లో 0 ఉండాలి, లేదా వన్స్ ప్లేస్లో 2, లేదా వన్స్ ప్లేస్లో 4, వన్స్ ప్లేస్లో 6, వన్స్ ప్లేస్లో 8. అంటే p బదులుగా 0 కానీ 2 కానీ 4, 6, 8 నెంబర్స్ ఉంటే కనుక 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇవే నెంబర్స్ 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. 23తో డివిజిబుల్ అవ్వదు, 22 కూడా అవ్వదు, 24 2తోనూ 3తోనూ రెండింటితోనూ డివిజిబుల్ అవుతుంది. 26 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3, 28 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో మనకు కావాల్సిన నెంబర్ 24 అనమాట. అంటే p ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనం ఇవి రాయొచ్చు. 20, 22, 26, 28 ఆర్ నాట్ డివిజిబుల్ బై 3. ఇచ్చిన నెంబర్ అనేది 2తోనూ 3తోనూ రెండింటితోనూ డివిజిబుల్ అవ్వాలి. ఈ నెంబర్స్ 3తో డివిజిబుల్ అవ్వట్లేదు, ఆర్ నాట్ డివిజిబుల్ బై 3. సో 24 ఈజ్ రిక్వైర్డ్ నెంబర్. సో p ప్లేస్లో ఎంత ఉండాలి, 4 ఉండాలి. హెన్స్ p ఈజ్ ఈక్వల్ టు 4. 7th ప్రాబ్లం. 5, 4, z లీవ్స్ రిమైండర్ 2 when divided by 5. ఈ z ప్లేస్లో ఎంత ఉన్నట్లయితే కనుక 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుందో కనుక్కోవాలి. అండ్ లీవ్స్ రిమైండర్ 1 when divided by 3. అదే నెంబర్ని 3తో డివైడ్ చేసినట్లయితే రిమైండర్ 1 రావాలి. అయితే వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ z ప్లేస్లో ఎంత ఉన్నట్లయితే 5తో డివైడ్ చేసినప్పుడు 2 రిమైండరు, 3తో డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. 5, 4, z ఈజ్ డివైడెడ్ బై 5. లీవ్స్ రిమైండర్ 2. 5తో డివైడ్ చేసినట్లయితే కనుక రిమైండర్ 2 రావాలంట. సో ఒకసారి చెక్ చేద్దాం. 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం మనకి వన్స్ ప్లేస్లో 0, వన్స్ ప్లేస్లో 5 కనుక ఉన్నట్లయితే కనుక 5తో డివిజిబుల్ అవుతాయి. రిమైండర్ 2 రావాలంటే ఈ వన్స్ ప్లేస్లో 2 ఎక్స్ట్రా ఉండాలన్నమాట. కాబట్టి 5, 4, 2, 5, 4, 7 ఈ 2 నెంబర్స్ అయితే కనుక 5తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. సో p ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు 2 కానీ 7 కానీ అవ్వాలి. 2 or 7. సపోజ్ ఈ రెండిట్లో ఒకటే ఆన్సర్ అవుతుంది. 2నా 7నా అనేది ఎలా చెక్ చేయాలంటే ఇవే నెంబర్స్ని 3తో డివిజన్ చేస్తే కనుక రిమైండర్ 1 రావాలంట. సో 542 అనే నెంబర్ తీసుకుని 3 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేసినట్లయితే 5 + 4 + 2 11 వస్తుంది. 11 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అంటే 3తో డివిజిబుల్ అవ్వదు. ఒకవేళ 3తో డివిజిబుల్ చేసినట్లయితే రిమైండర్ 2 వస్తుంది. 3 3s 9 పోను రిమైండర్ 2 వస్తుంది. మనకు కావాల్సింది రిమైండర్ 1. సో 5, 4, 7 చెక్ చేద్దాం. 5, 4, 7 5 + 4 + 7 9 + 7 16 వస్తుంది. 16 కూడా డివిజిబుల్ 3తో డివిజిబుల్ కాదు. సో రిమైండర్ 3తో డివిజిబుల్ చేసినట్లయితే 3 5s 15 పోను రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 వచ్చే నెంబరు 547 కాబట్టి z ప్లేస్లో 7 ఉన్నప్పుడు మనకి 5తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 2, 3తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 1 వచ్చింది. సో z ఈజ్ ఈక్వల్ టు 7 అన్నమాట ఆన్సర్. సో మన స్టెప్స్ రాసుకునేటప్పుడు 16 when divisible by 3 రిమైండర్ 1. సో రిమైండర్ 1 వచ్చేటట్లుగా మనకి z ఈజ్ ఈక్వల్ టు 7 సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చింది కాబట్టి z వాల్యూ 7 అని రాసుకుంటాం. ఇక్కడ 1 divisible by 3 అని రాసుకోవాలి. ఇక్కడ కూడా అంతే 11 divisible by 3 రిమైండర్ 2 వస్తుంది. 8th ప్రాబ్లం. 2 7q leaves remainder 3 when divided by 5 and leave remainder 1 when divided by 2. వాట్ ఈస్ ది రిమైండర్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 3? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఆ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. సేమ్ 7th ప్రాబ్లం లాగే ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట.
2 7q లీవ్స్ రిమైండర్ 3 వెన్ డివిజిబుల్ బై 5. 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వచ్చే విధంగా q వాల్యూ ఉండాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఈ q ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. అంటే 1s ప్లేస్లో 0 ఆర్ 1s ప్లేస్లో 5 ఉంటే కనుక అవి 5తో డివిజిబుల్ అవుతాయి, ఆర్ డివిజిబుల్ బై 5. రిమైండర్ 3 రావాలి కాబట్టి ఈ 1s ప్లేస్లో ఉండే నెంబర్కి 3 యాడ్ చేసినట్లయితే అప్పుడు అవి రిమైండర్ 3 వస్తాయి 5తో డివిజిబుల్ చేసినప్పుడు. సో 273 278 అంటే ఇక్కడ ఉన్న 1s ప్లేస్కి 3 యాడ్ చేయాలి రిమైండర్ 3 రావాలంటే. ఆర్ డివిజిబుల్ బై 5 లీవ్స్ రిమైండర్ 3. 273 కానీ 278 కానీ 5తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుంది. అయితే ఈ 2 నెంబర్స్లో 2తో డివిజిబుల్ చేస్తే కనుక 1 రిమైండర్ రావాలి. ఇక్కడ చూడండి 1s ప్లేస్లో 8 ఉంది కాబట్టి 278 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. 273 1s ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఈ నెంబర్ని 2తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. సో when 273 ఈజ్ డివిజిబుల్ బై 2 లీవ్స్ రిమైండర్ 1. మనకు లెక్కలో ఇచ్చింది 1 రిమైండర్ రావాలి 2తో డివైడ్ చేసినప్పుడు. అట్లాంటి నెంబర్ ఏంటి అంటే 273. సో క్యూ వాల్యూ ఎంత అవుతుందంటే సో క్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇప్పుడు ఈ 273ని 3తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అనేది కనుక్కోవాలి. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం నంబర్స్ మొత్తం యాడ్ చేసినట్లయితే 2 + 7 9 9 + 3 12. 12 ఈజ్ డివిజిబుల్ బై 3. 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 273 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. సో రిమైండర్ 0 when divisible by 3. డివిజిబుల్ బై 3. సో మనకి క్యూ వాల్యూ 3 వచ్చింది. ఇవి డివిజిబిలిటీ రూల్స్ కనుక తెలుసున్నట్లయితే ఈ ఎక్సర్సైజ్ మొత్తం కూడా ఈజీగా చేయొచ్చు.